పొగ చిన్న దోమ ఎత్తు కట్టండి. మూడు పద్ధతులు పాటిద్దాం, మూడు సూత్రాలు పాటిద్దాం, మూడు సూత్రాలు నిల్వ నీటిని పరిశీలిద్దాం, లార్వా ఉంటే శుభ్రం చేద్దాం, లార్వా ఉంటే శుభ్రం చేద్దాం, అవసరమైతే మూడు పద్ధతులు పాటిద్దాం, లేదంటే అనారోగ్యం. ఫ్రైడే డ్రైడే అనే ఒక ప్రోగ్రామ్ హెల్త్ స్టాఫ్ అంతా హెల్త్ డిపార్ట్మెంట్ అంతా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ ఫ్రైడే ఏ రోజు అయితే ఉందో స్టాఫ్ అందరూ కూడా వాళ్ళ ఏరియాలోకి వెళ్ళి ఇళ్ళన్నీ కూడా చెక్ చేసి ఎక్కడైనా లార్వా బ్రీడ్ అవుతుందా అనేది చెక్ చేస్తారు. ఎక్కడైనా నీరు నిల్వలు ఉంటే వాటిని దొల్లించడము. సో ఎక్కడ మనకి ఒక లార్వా అనేది పుట్టడానికి అవకాశం లేకుండా తీసుకోవాల్సిన తగు జాగ్రత్తలు చర్యలన్నీ కూడా మనం ఆ ఫ్రైడే ప్రోగ్రామ్ కింద తీసుకుంటాము. సో అలానే ఈ బ్రీడింగ్ సీజన్ ఏదైతే ఉందో ఆ టైంలో ఈ మ్యాలథియాన్ స్ప్రేయింగ్ అనేది కూడా మనం రెగ్యులర్గా చేయించడం జరుగుతుంది. ఈరోజు మనం ప్రపంచ దోమల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇక్కడ పొదలకూరులో అవేర్నెస్ ర్యాలీ అనేది కండక్ట్ చేస్తున్నాము. సో ఈరోజు స్పెషాలిటీ ఏంటంటే ఒకప్పట్లో 1800 సంవత్సరాలు ఆ టైంలో మలేరియా వ్యాధి వల్ల ఎక్కువ మంది జనాలు చనిపోతున్నారు. దీనికి కారణం ఏంటి అని ఐడెంటిఫై చేయడానికి మన బ్రిటిష్ శాస్త్రజ్ఞుడైన సర్ రొనాల్డ్ రాస్ గారు మన భారతదేశంలోనే ఆయన వైజాగ్లోని ఇక్కడికే వచ్చి అనేక రకమైన పరిశోధనలు ఎక్స్పెరిమెంట్లు చేసిన తర్వాత ఒక మలేరియా ఫీమేల్ అనాఫిలిస్ మస్కిటో ద్వారా వ్యాప్తిస్తుంది అని ఆయన కనుక్కున్నారు. దీనికి మీరందరూ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే మీ ఇంటి చుట్టుపక్కల పరిశుభ్రతను మెయింటైన్ చేయడం, అలానే నీరు ఎక్కడా నిల్వ లేకుండా చూసుకోవడం. దీని ద్వారా మనం ఒక దోమ పుట్టుకని మనం ఆపగలము. అలానే మస్కిటో నెట్స్ అందరూ వాడండి. ఇది సేఫెస్ట్ మెథడ్. ఏదన్నా మీకు జ్వరాలు ఒక 2-3 రోజులైనా కూడా జ్వరం తగ్గకుండా ఉంటే వెంటనే వచ్చి టెస్టింగ్ చేయించుకోండి. ఇవి చేయించుకోవడం ద్వారా మనం జబ్బు బారిన పడకుండా వచ్చిన దాన్ని ఈజీగా ట్రీట్ చేసుకోగలము. అలానే దీనికి ఎక్కువ మంది దీనికి గురి కాకుండా మనం జాగ్రత్తలు తీసుకోవాలి.